హాయ్. అగ్ని పరీక్ష ఈ రోజు ఎపిసోడ్ నాకేమో అంతగా అయితే నచ్చలేదబ్బా. ఎందుకంటే అయ్యో పాపం అంతమందికి గ్రీన్ ఇచ్చారు కదా. గ్రీన్ ఇచ్చారు అంటే వాళ్ళలో ఏదో టాలెంట్ చూశారు, వాళ్ళకి నచ్చారు. వాళ్ళందరికీ గ్రీన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక గేమ్ అన్న పెట్టుండాలి. అంటే లైక్ ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ లో చూడండి, వాళ్ళందరికీ ఒక గేమ్ పెట్టారు. అంటే ఒక చైర్స్ పెట్టారు, ఎవరు ఆ చైర్ లో కూర్చుంటే వాళ్ళు ముందుగా తీసుకుంటాము అన్నట్టు పెట్టారు. అలాంటి గేమ్ అన్న పెట్టుండాలి. అది కూడా లేదు. ఓటింగ్ తీసుకెళ్లి ఆ జనాల్లో వదిలేయాలి. ఆ ఓటింగ్ మీరే వేయండి అన్నట్టు వాళ్ళు కూడా చూస్తుంటే ఆ జనాల్లో ఎవరొకరు ఓటింగ్ వేసేవాళ్ళు కదా, అది కూడా లేదు. కొంతమందిని పిక్ చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు అలా ముందుకు వస్తుంటే పాపము ఐశ్వర్య అమ్మాయి కానీ, అమ్మాయి క్రికెటర్ అమ్మాయి, వాళ్ళ ఫేస్ లో నవ్వు కనిపిస్తుంది. ఓహో మనల్ని ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారేమో అనేసి అమ్మాయి స్మైల్ కనిపిస్తుంది. ముందర పిలిచి మేమంతా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాము, ఏంది అంటే మీరు ఇంటికి పోండి అని. అదేనా డెసిషనా? వాడు అసలు ఏం సెలక్షన్ చేసుకున్నారు? అసలు టాలెంట్ అనేది ఒక్క నిమిషంలో వాళ్ళకి ఎట్ట తెలిసింది? ఒక్క నిమిషం గేమ్ అన్న పెట్టుండాల్సిందే కదా. వాళ్ళలో వాళ్ళకి గేమ్ పెట్టలేదు. ఏందో వాళ్ళకి యాంకరు అనిపించినట్టుగా, ఓకే రా నీకు పెళ్లి కాలేదా అయితే వచ్చే, నీ ప్రొఫెషన్ ఏంది, బాగా మాట్లాడతావు అయితే వచ్చి, అంతే. ఇంకేమి లేదు అక్కడ. గలగలలా మాట్లాడేస్తే చాలు వచ్చేసి అని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళ టాలెంట్ ఉందా లేదా అన్నది ఏమీ లేదు. పాపం ఒక ట్రాన్స్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి నా గురించి ఎవరికి, ప్రపంచానికి ఎవరికి తెలియదు, మా కాలేజీ వాళ్ళకి తెలుసు అని చెప్పాలనింది. ఆ అమ్మాయి వీడియో మొత్తం వేసి ప్రపంచానికి అమ్మాయి ఎవరో తెలిపి అమ్మాయిని బయటికి పంపించేసినారు. ఇప్పుడు అమ్మాయి పరుగు పోతుంది కదా పాపం. ఆ అమ్మాయి ఏదో వీడియోలు చేసుకుంటూ గోదావరి అమ్మాయి అని చెప్పుకుంటా ఉంది. అనవసరంగా పిలిచి పరుగు తీసినట్టే కదా. అలాంటప్పుడు కొంచెం ఇప్పుడు ఐశ్వర్య వాళ్ళకి వాళ్ళందరికీ అలా జుప్ అని చెప్పి లాగేశారు కదా, అలాగే జుప్ అని చెప్పి లాగేసి ఉండాల్సింది. పోనీ ఆ అమ్మాయినైనా తీసుకుని ఉండాల్సింది. అంతకుముందు ప్రియాంక వాళ్ళని తీసుకున్నారు కదా, అలాగే ఈ అమ్మాయిని కూడా తీసుకుని ఉండాల్సింది. అలా కూడా లేదు. అవిజ్ఞ బాగా పర్ఫార్మెన్స్ చేసింది. పెళ్ళైంది ఏమైనా తీసుకోలేదేమో, బాగానే మాట్లాడింది, గలగలా మాట్లాడుతా ఉన్నది, సూపర్ గా మాట్లాడింది. ఆ అమ్మాయిని తీసుకొని చూడడానికి కూడా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది, బబ్లీగా ఉంది. ఆ అమ్మాయిని తీసుకుని ఉండొచ్చు కదా, ఆ అమ్మాయిని కూడా తీసుకోలేదు. సరే ఇంకా రావడంతోనే వీళ్ళు లవ్ అనే టీషర్ట్ వేసుకొచ్చింది కదా శ్రీముఖి. ఇంకా అభిజిత్ ఉండేసి నవదీప్ ఉండేసి లవ్ టీషర్ట్ అంటే లవ్ చేస్తే మర్చిపోతాము అన్నట్టు చెప్పినట్టున్నాడు. లవ్ చేస్తే పిచ్చి వస్తుంది అది చెప్పినట్టున్నాడు టీషర్ట్ లో. అందుకే మేమంతా సింగిల్ గా ఉన్నాము అని చెప్పు. అంతేలే, సింగిల్ అనేది ఒక ట్యాగ్ అనుకో. సింగిల్ గా ఉన్నాము అని చెప్పున్నాడు. సరే ఇప్పుడు వచ్చేసి ఇంకా అందరిని పిలిచేస్తాము అని చెప్పేసి పిలిచేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని పిలుస్తామన్న ఉద్దేశంతో పిలిచినారనమాట. సరే ఫస్ట్ అమ్మాయి ఎవరు వచ్చినారు? వచ్చిన అమ్మాయి పేరు వచ్చేసి జోష్న అని అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అనమాట బైకర్ అనమాట. బైక్ రైడ్ లో వచ్చింది. నాకు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది అబ్బా, హార్ట్ టచింగ్ అనిపించింది. అసలు ఏం చెప్పిందో తెలుసా? నేను మా నాన్న వాయిస్ ని మర్చిపోతున్నాను అని చెప్పాలనింది. నిజంగా భలే బాధేసింది. అంతే, ఇప్పుడు మనము నాన్న ఇప్పుడు చూడాలన్నా చూడలేము, ఫోటో అంటే చూసుకుంటాం కానీ వాయిస్ మర్చిపోయినట్టే కదా. నేను కూడా మా నాయన వాయిస్ ని మర్చిపోయేసా నేను. అలాంటిది ఇంకా అమ్మ నాన్న వాయిస్ కానీ అందరి వాయిస్ రికార్డ్ చేసి పెట్టుకుంటే మనకి ఒక అది స్వీట్ మెమొరీ. అది అమ్మ నాన్నది కానీ, అవ్వలది కానీ, తాతలది కానీ మనం వాయిస్ రికార్డ్ చేసి పెట్టుకుంటే స్వీట్ మెమొరీ. అమ్మాయి దగ్గర నేను ఇదొక్కటే నేర్చుకున్నా. భలే మనసు టచ్ చేసింది అబ్బా అమ్మాయి అయితే అనిపించింది. సరే ఇంకా వాళ్ళ నాన్నగారు లేరు. వాళ్ళ నాన్నకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అంట. ఇవ్వు డాడీ రిమోట్ అంటే కూడా లేదు, నేను బిగ్ బాస్ చూస్తాను అని చెప్పేసి బిగ్ బాస్ చూస్తా ఉండేవాళ్ళంట. ఇప్పుడు పైన ఉండేసి చూసుకుంటున్నారులే అని చెప్పేసి అంటుంది. తనకి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టము. ఏ బండిని చూసినా నడవాలి అని అనిపించేస్తుంది అనమాట. ఇంకా సరే అని చెప్పి శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. ఇది అభిజిత్ వాళ్ళకి అమ్ము అని చెప్పి ఒక టాస్క్ అయితే ఇచ్చింది. బాగానే పర్ఫార్మెన్స్ చేసింది. అందరూ చాలా ఇన్స్పైర్ అయ్యారు. నాకు కూడా అమ్మాయి అయితే బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే బాగా యాక్టివ్ గా ఉంది కాబట్టి తనైతే నాకు నచ్చింది. తనైతే హోల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక ఫుటా తెలుగు ఆయనైతే వచ్చినాడు. బాగా డ్రమ్స్ వాయిస్తానని చెప్పాడు. జపాన్ నుంచి వచ్చాడు. పోనీ వీళ్ళే ఛార్జర్ పెట్టుకొని తీసుకొచ్చారు అనుకుందాం. జపాన్ నుంచి వచ్చాడు, బానే ఉన్నాడు. ఇప్పుడు అభిజిత్ వచ్చి సరే ఓకే హోల్లో పెడదాము అని చెప్పేసి అనుకున్నాడు. నవదీప్ వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు తెలుగు నేర్చుకొని వచ్చి నెక్స్ట్ ఇయర్ కి రావాలి అంట. నువ్వు వెళ్ళి జపాన్ నేర్చుకొని పో, అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు అలాంటి తెలుగు రాని వాళ్ళు మన బిగ్ బాస్ హౌస్ కు వచ్చారు కదా. శివాజీ అంతా పాటు ఒక అతను వచ్చినాడు, ఆయన పేరు ఏదో మర్చిపోయినా. నేను ఎవరు వచ్చాడు కదా, ఎవరికి కూడా తెలుగు రాదు కదా, అతను కూడా వచ్చి ఉన్నాడు కదా, తీసుకున్నారు కదా. అలాంటప్పుడు తీసుకొని ఒక ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందే. మీరు పోయి జపనీస్ నేర్చుకుంటారా? లేదు కదా.
ఆయన తెలుగు కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు, నేర్చుకోవడం పోనీ ఉంటే ఉంచుతారు, ఒక 1 వీక్ ఉంచుతారేమో, ఆ తర్వాత పంపించేస్తారు. పోనీ తీసుకుని ఉండొచ్చు కదా, అంత దూరం నుంచి వచ్చాడు కష్టపడి తీసుకుని ఉండొచ్చు, కానీ తీసుకోలేదు. కానీ ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆయన బాగా తెలుగు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన జపనీస్ ఆయన. సరే ఇంకా తీసుకోలేదు, ఆయన్ని కూడా హోల్డ్లో పెట్టినారు. ఇంకా తర్వాత వచ్చేసి అభిజ్ఞాన్ అమ్మాయి వచ్చిందనమాట. ఆ అమ్మాయి వచ్చేసి సరే బాగానే మాట్లాడుతూ ఉండింది, సూపర్ అనిపించింది. కాకపోతే మ్యారేజ్ అయింది అమ్మాయికి, బాగా సరదాగా ఉండింది. అమ్మాయికి వచ్చేసి ఇంకా గ్రీన్ ఇచ్చారు, హోల్డ్లో పెట్టినారు ఆ అమ్మాయిని కూడా వచ్చేసి. ఇంకా లాస్ట్ గా వచ్చేసి ప్రియాంక వచ్చిందబ్బా. ప్రియాంక వచ్చేసి ప్రియాంకనా లాస్ట్ వచ్చింది, సాయి విద్యాను. ఈ 4th వన్ ఎవరు? 4th ధనలక్ష్మినా? ధనలక్ష్మి అని ఏం రాసుకున్నానంటే, కొంతమంది వచ్చినారు కదా మెరుపుదిగా, వచ్చిపోమ్మ మెరుపుదిగా అన్నట్టు వాళ్ళు రాసుకున్న. ధనలక్ష్మి, సాయి దివ్య ఎవరెవరో వచ్చినారు, వాళ్ళందరినీ ఉన్నోళ్ళకే గతి లేదు. ఇంకా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఇక్కడ? వాళ్ళు నచ్చేసి ఒక్కొక్కరు నచ్చరా వాళ్ళు ఏం మాట్లాడారో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, కానీ వచ్చినట్టు పంపించేసినారు. ఆ తర్వాత ప్రియాంక వచ్చింది. ప్రియాంక లాస్ట్ వచ్చింది చెప్పేస్తున్నాను. ప్రియాంక వచ్చింది, ఆ అమ్మాయి యాంకరింగ్ చేస్తా ఉంది. 4-5 ఏళ్ల నుంచి యాంకరింగ్ గా పని ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ పెట్టుకుంటా ఉందన్నమాట. సరే అమ్మాయి నాకేమో ఫ్రెండ్స్ లేరు అని చెప్పండి. ఎవరిదైనా ఫ్రెండ్షిప్ చేసుకుంటేనే ఫ్రెండ్స్ వస్తారు, ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు ఫ్రెండ్స్? మన అని హక్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పంటారు. ఎందుకుంటారబ్బా? మన ఇన్స్టాగ్రామ్ లో కానీ మన యూట్యూబ్ లో కానీ మనం మంచిగా మాట్లాడితే మనతో ఇంకొక మంచిగా మాట్లాడతారు చూసారా, వాళ్ళే మనకి ఫ్రెండ్స్ అవుతా ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళే మనకి ఫ్రెండ్స్ అవుతారు, ఏదైనా సజెషన్లు ఇస్తా ఉంటారు. ఫ్రెండ్ మనం చేసుకునే దాంట్లో బట్టి ఉంది కదా. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారా, యూట్యూబ్ మెసేజ్ చేశారా, వాళ్ళు ఎవరో మనకేం సంబంధం అనుకోకుండా వాళ్ళే మనకి ఫ్రెండ్స్ అవుతారు కదా. నాకు ఎవరో ఫ్రెండ్స్ లేరని చెప్పాలి. మళ్ళీ మనం ఏదో అక్కడికి పోయినప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ రాకపోతే ఒళ్ళు మండుతుందని చెప్పండి. ఏందో కాకపోతే యాంకర్ అని చెప్పి తీసుకున్నట్టున్నారు, ఎందుకంటే గలగలా మాట్లాడుతూ ఉంది, ఏదైనా వచ్చి గొడవ పడుకోవడానికి రెడీగా ఉంది నాలాగా, అందుకునే తీసుకున్నట్టు ఉన్నారనమాట అమ్మాయిని. తర్వాత హేమంత్ వచ్చినాడు. హేమంత్ 3 పూలు పట్టుకొని వచ్చినాడు, ఎందుకో వీళ్ళు చోలే పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నాడు. మా నాయన నాతో మాట్లాడడం లేదు, మా నాయన ఫోన్ నెంబర్ లేదు, మా నాన్నతో మాకు టచ్ లేదు అని చెప్పన్నారు. వెంటనే ఫోన్ చేయగానే వాళ్ళ నాయన మాట్లాడేశాడు. అదెట్టా? ఇప్పుడు నాన్న మాట్లాడకపోతే ఆయన మాట్లాడరు కదా, ఏమోలే నాకు సంబంధం లేదు, మీ నాన్న వాళ్ళ అమ్మ మా నాన్న ఇక్కడ లేడు అదేదో ఒకటి చెప్తుంది కదా. అట్లా ఏమీ చెప్పకుండా ఆయన సూపర్ చెప్పండి సార్ అని చెప్పి వాళ్ళ నాయన మాట్లాడడము, నువ్వు సూపర్ ఉంటావు, పాజిటివ్ గా ఉంటావు, ఏందో ఆయన అదంతా నాకేదో ఒక స్క్రిప్టెడ్ షో తీసి రాసుకుని వచ్చినాడు అన్నట్టు అనిపించింది హేమంత్ది. మీకు ఎలా అనిపించింది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నా ఒపీనియన్ నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తా ఉన్నాను అనమాట. ఇంకా అయితే చెప్పడం అయితే జరిగింది, ఇంకా అయిపోయింది అనమాట. ఇంకా ఈ రోజుతో సెలెక్ట్ చేసిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసేసాము. మేమంతా కొంతమందిని అనుకున్నాము, మేమంతా చూసి ఆలోచించి కొంతమందిని సెలెక్ట్ చేసామని చెప్పి ఒక పేకాట ఆడుకొని వాళ్ళంతా ఎవరు వీళ్ళు తీసుకుందామా వీళ్ళని తీసుకుందామా అన్న పేకాట ఆడుకొని సెలెక్ట్ చేసి కొంతమందిని అయితే పోండి బయటికి అని చెప్పేసి అన్నం కూడా కట్టకుండా వాళ్ళని బయటకు ముందు చేసినట్టున్నారు. వాళ్ళైతే బయటకు వచ్చేసారు. ఇప్పుడైతే కొంతమంది ఉన్నారు, ఇంకా టాప్ 15 రేపటి నుంచి టాస్క్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇప్పటిదాకా ఎవరో వావ్ అన్న మనిషి అయితే నాకైతే అనిపించలేదు. మీ ఒపీనియన్ మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను ఫాస్ట్ గా చెప్తున్నానా, స్లోగా చెప్పమంటే స్లోగా చెప్తాను, ఇదే ఫాస్ట్ అంటే ఫాస్ట్ చెప్తా. నాకు వాగుతానే ఉంటాను, లేదు స్లోగా ఉంది నాకు అర్థం కావట్లేదు అంటే ఇంకా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో పెట్టలా మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసారంటే టాటా బాబాయ్ నమస్తే.